భూములు ఇచ్చిన రైతులకి న్యాయం చేయండి అని మీ పార్టీ ప్రశ్నిస్తే మీరు అమరావతి ద్రోహులు, రాజధాని ద్రోహులు రకరకాల ముద్రేస్తారు కదా. డైరెక్ట్గా రైతే మాట్లాడుతున్నారు. వారికి కూడా అలాంటి ముద్ర వేసే ప్రమాదం ఉందా? ఆయన చంద్రబాబు కోసం ఎంత చేశానని కూడా చెప్తున్నారు కదా. చేసిన ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వాళ్ళ ముద్రలే అలా వేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళు ఏమంటారు, ముందేమో వాళ్ళని వాడుతారు, వాళ్ళకి బాధ వచ్చినప్పుడు వాళ్ళ అవతల క్వశ్చన్ చేశారు అనుకోండి, లేదు వైసీపీ వాళ్ళు ఇది ఆడిస్తున్నారు అంటారు. ఇప్పుడు ఆ రైతు ఏం చెప్పాడు, 70 సార్లు ఏదైతే వాళ్ళ అమ్మాయి హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఇక్కడ తిరిగి ఏదైతే ఫ్లాట్ల గురించి అడుగుతుంటే 70 సార్లు అంట. 18 నెలల కాలంలో ఒక ఆడపిల్ల 70 సార్లు వచ్చి ఫ్లాట్ అడుగుతుంటే ఫ్లాట్ ఇవ్వాల. ఈ భూమి ఇచ్చారు ఎవరు? ఇప్పుడు భూమి ఇచ్చిన రైతు ఫ్లాట్ అడుగుతున్నాడు. అవును, కానీ భూమి ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రాజమహల్ కడుతున్నాడు. భూమి ఇవ్వనటువంటి నారాయణ రాజమహల్ కడుతున్నాడు. భూములు ఇచ్చిన రైతుకు మాత్రం ఫ్లాట్ ఇవ్వట్లా. రాజమహల్ సంగతి దేవుడు ఒట్టి ఫ్లాట్ వాళ్ళు అడుగుతుంది. చంద్రబాబుకి ఏముంది సార్ భూమి ఇవ్వడానికి? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తారు? ఏమి లేకుండా 5 ఎకరాలు తీసుకున్నాడు సార్. మరి లేకుండా తీసుకున్నాడు కదా. రైతులకి నువ్వు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇచ్చినాక నువ్వు డెవలప్మెంట్ చేసుకో, ఎవరు కాదనలా. ఓకే సార్, రైతులకు ఒక ఫ్లాట్ భూములు ఉన్నాయి అంటే ఈరోజు రైతు సంక్షేమం నీకు అవసరం. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సంక్షేమం ఉంటే చాలు. రైతు ఎలా పోయినా వాళ్ళకి జీవన భృతి లేకపోయినా పర్లా. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం భూదోపిడీ ఉంటే సరిపోయింది. ఇలాంటి చూడండి సార్, ఇప్పుడు ఇందా రామ్నాథ్ అని చెప్పినట్టుగా 2014 ఎన్నికల ముందు ఏమైనా చెప్పాడా, నేను పలానా ప్రాంతంలో రాజధాని పెడతా, ఇలా భూములు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటా అని చెప్పాడా? చెప్పలా. 2024 ఎన్నికలకు ముందు ఏమైనా చెప్పాడా? ఎందుకంటే 2024 ఎన్నికల ముందు అమరావతి రైతుల్ని రోడ్ల మీద చంద్రబాబు నాయుడు గారు కదా తిప్పింది. అదంతా తిప్పినప్పుడు మరి అయ్యా మీతో పాటు ఇంకో మిగిలిన గ్రామాలు కూడా తీసుకుంటా, ఇది సరిపోదు, ఇది ఇప్పుడు ఓన్లీ మున్సిపాలిటీయే, ఇది అంతర్జాతీయ స్థాయి నగరం కావాలంటే ఇప్పుడు ఈ 54,000 ఎకరాలు సరిపోదు, ఇంకో 2 లక్షల ఎకరాలు తీసుకోవాలనుకున్నాను చెప్పాడా? లేదు. కనీసం మీకు ఒక నెల రోజుల ముందన్నా చెప్పాడా? లేదు. ఇప్పుడు చూడండి, అంటే ఇది ప్రపంచ బ్యాంకు. ఇది చాలా పెద్ద మోసం. ఏంటంటే ఇన్ని లక్షల ఎకరాలు తీసుకుంటున్నప్పుడు కనీసం రాజధాని ప్రాంత రైతులతోనే చర్చించాలి, రాష్ట్ర ప్రజలను ఒప్పించాలి, రాష్ట్ర ప్రజలకు సమాచారం ఇవ్వాలి, రాజధాని రైతులకు సమాచారం ఇవ్వాలి. ఈ ప్రజలకు ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా ఈనాడు దినపత్రికలో రామోజీరావు గారి పేపర్లో రాసుకున్నారంటే వీళ్ళు, ఇది నియంత్రణ పాలన, ప్రజాస్వామ్య పాలన. ఇప్పుడు ఒక చిన్న సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఒకటి ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నాడు. ఏంటి ఆ ఇండికేషన్ అంటే, నేను ఈ అమరావతిని ఇప్పుడు పూర్తి చేయలేను, అందుకనే కన్ఫ్యూజ్ చేసి ఏం చేయాలి, ఇదిగో ఇప్పుడు ఇది కాదు, ఇంకా పెద్దది కడుతున్నా, ఇంకా పెద్దది కావాలంటే మళ్ళీ నాకే అధికారం కావాలి, ఇది చెప్పడానికి వేసినటువంటి ఒక పెద్ద కుట్ర. ఈలోపు ఇన్సైడర్ ట్రేడింగ్ 2 కూడా జరిగి ఉంటుంది, లేదంటే ఆ గ్రామాలను సెలెక్ట్ చేయరు. ఓకే, ఇన్సైడర్ ట్రేడింగ్ 1 ఏదైతే జరిగింది, నేను చదివిన మండలాలని ఇన్సైడర్ ట్రేడింగ్. మరి లేకపోతే అప్పటిదాకా ఎందుకు ఎందుకు సెలెక్ట్ చేశాడు దాన్ని? ఇటు హైవేకి వెళ్ళి సెలెక్ట్ చేయకుండా ఆ పక్కన ఎందుకు సెలెక్ట్ చేశారు? మరి అంటే ఇక్కడ ముందే రెండోది ఇన్సైడర్ ట్రేడింగ్ 2 ఏమన్నా చేశారా? అంటే చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం చేయలేడు కాబట్టి కన్ఫ్యూజ్ చేయాలి. సో ఇది 29 గ్రామాలు సరిపోట్లా, ఇంకొక 50 గ్రామాలు అతిగతి లేక పడున్నారు అక్కడ. ఇప్పటి వరకు ఏం డెవలప్ కాలేదు. 29 గ్రామాల్లో ఒక రైతుకు ఫ్లాట్ ఇవ్వాలా డెవలప్ చేసి, ఒక్కళ్ళకు ఉద్యోగం రాలా, ఒక్క కంపెనీ ఆడకు వచ్చింది లేదు. ఇప్పుడు రెండో దశలో 50 ఎకరాలు తీసుకుంటారంట సార్, 50 గ్రామాలు తీసుకుంటారంట. రెండూ కలిస్తే మొత్తం 926 చదరపు కిలోమీటర్లు అవుతుంది. మొదటి దశ 217.23 చదరపు కిలోమీటర్లు, 29 గ్రామాలు. రెండో దశ వచ్చేటప్పటికి 709.6 చదరపు కిలోమీటర్లు, ఏదైతే 50 గ్రామాలు. మొత్తంగా 79 గ్రామాలు 2 దశల్లో భూసేకరణ. మరి మూడో దశలో ఇంకెన్ని ఎకరాలు ఉంటాయో తెలియదు. 4వ దశ వెళ్ళి తడ దాకా వెళ్ళిద్దాము. తడ, నెల్లూరు తడ తెలుసు, అది కుదర. ఒక 5వ దశ వచ్చేటప్పటికి ఏమన్నా పక్కన తమిళనాడు, ఇటు పక్కన ఏమన్నా ఒరిస్సా, తడదాకా ఎందుకు వెళ్తారు? సరిపోవట్లేదు కదా భూదాహం. ఇప్పుడు వీళ్ళకి అప్పులు కావాలంటే ఏం చేయాలి? ప్రపంచ బ్యాంకు చూపించాలి అప్పులు కావాలంటే. ఈ 29,000 ఎకరాలతో 34,000 ఎకరాలు ప్లస్ 20,000 ఎకరాలు ఉన్నాయి కదా ప్రభుత్వం, 29 గ్రామాలు 54,000 ఎకరాలు మొదటి దశ సరిపోవట్లా. ఏం చేయాలి? దాని ద్వారా రావట్లా. ఆల్రెడీ కొన్ని SRM యూనివర్సిటీలకి, కొన్ని వాళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీలకి అప్పనంగా కట్టబెట్టేశాడు. మిగిలిన భూమి ఎంత ఉంది? కేవలం 2,000 ఎకరాలు ఉంది వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం. 2,000 ఎకరాలకు ప్రపంచ బ్యాంక్ ఎంత ఇచ్చింది అప్పు? 15,000 కోట్లు ఇవ్వదుగా, ఇవ్వదు. సో ఏం చేయాలి? అందుకని ఇదిగోండి ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, మీరు తాకట్టు పెట్టుకొని అప్పులు ఇవ్వండి. ఆ అప్పులకు సంబంధించి అట్లా మొత్తం ఎకరానికి 2 కోట్లు, ఏది ఆ రోజు చెప్పిన లెక్క. ఆ 2 కోట్లు కూడా డెవలప్మెంట్ కోసం కాదు, బిల్డింగ్లు కట్టడం కోసం కాదు, కేవలం రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఈ 3 మౌలిక సదుపాయాల కల్పనకి ఎకరానికి 2 కోట్లు. ఇప్పుడు 2,30,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు, 4,60,000 కోట్లు కేవలం ఆ చదువును చేసి, పిచ్చి మొక్కలన్నీ తీసేసి, నీళ్లు నిలవకుండా మొత్తం గ్రావెల్ అన్నీ వేసి రోడ్లు డ్రైనేజ్ చేయడానికి 4,500,000 కోట్లు అయింది.
ఏం సార్ 4.5 లక్షల కోట్లు ఓకే, ఇదంతా చేయడానికి ఎన్నేళ్ళు పడుతుంది? ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు అదే కదా చెప్తుంది జనాలకి, ఇప్పుడు నేనేం చేయలేము, అందుకని ఇది ఎంత పెద్దది కడుతున్నాం. ఇప్పుడు మనం అనుకున్నది మొన్న అమరావతి 29 గ్రామాలే, ఇప్పుడు ఇంకొక 50 యాడ్ చేసాం అంటే చాలా పెద్దది కడుతున్నాం. ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటిది, ఈ భవిష్యత్తులో కూడా ఎవడో కట్టలేని కడుతున్నాం, అందుకని నాకు ఈ 3 ఏళ్ళ టైం సరిపోదు, సో అందుకని పెద్దగా ఇచ్చేసేయండి. ఇది రేపు పొద్దున్న జనాల్లోకి 30-40 ఏళ్ళు పడుతుందా? 30-40 ఏళ్ళకి నిజంగానే డెవలప్మెంట్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 55,000 కోట్లు అప్పులు తెచ్చారు. అవును, 50,000 కోట్లు ఇప్పుడు ఈ టర్మ్ లో. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5,000 కోట్లు అప్పు తెచ్చారు. 5,000 కోట్లు, 55,000 కోట్లకి ఎన్ని బిల్డింగ్లు కట్టారు చెప్పండి సమాధానం. 1 తాత్కాలిక సచివాలయం, 2 తాత్కాలిక అసెంబ్లీ, 3 తాత్కాలిక హైకోర్టు, ఇప్పుడు ఏదో కొత్తగా సిఆర్డీఏ బిల్డింగ్ ఏదో కట్టారంట. అంటే 4 బిల్డింగ్లు ఇప్పుడు పూర్తయినాయి. ఏది 55,000 కోట్లు అప్పులు తెస్తే. అవును, రోజు నీళ్ళు ఎత్తి తోడిపోతున్నట్టే రేపు పొద్దున మిగిలిన గ్రామాల్లో కూడా ఎత్తి తోడిపోయాలిగా. సో దీనికే సరిపోతాయి డబ్బులు. కరెక్ట్. సో మనకి ఎక్కడ ఇది దానికి ఏంటి మాస్టర్ ప్లాన్ ఎందుకు వేశారు ఇప్పుడు చెప్పండి? మాస్టర్ ప్లాన్ లేదు కదా సార్, భూములు ఆల్రెడీ ఇన్సైడ్ ట్రేడింగ్ 2 అన్న జరిగి ఉంటుంది. రెండోది ఇప్పుడు జనాలందరినీ కన్ఫ్యూజ్ చేసేసి ఇప్పుడు ఈ చిన్న రాజధాని కాదు కట్టలేనని చేతులు ఎత్తేయడమేనా? అంతే కదా. ఇప్పుడు ప్రజలు అడుగుతారు, చేతులు ఎత్తేస్తే భాగంలోనే ఇదంతా సార్. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, నేను అమరావతిని ఇప్పుడే పూర్తి చేస్తా అని చెప్పాడు. అవును, ఏది 2 ఏళ్లలో పూర్తి చేస్తా అన్నాడు. సార్ 2 ఏళ్ళు కాకపోతే ఇంకొక 2 ఏళ్ళు పూర్తి చేస్తాడా అంటే పూర్తి చేసే పరిస్థితి లేదని ప్రజలకు ఎలా చెప్పాలి? లేదు, మనం అనుకున్న అమరావతి చిన్నదైపోతుంది, మనం అనుకున్న అమరావతి పెద్దగా కట్టాలనుకుంటున్నా, అందుకని ఈ గ్రామాలు సరిపోట్ల, ఇంకో గ్రామాల్లో తీసుకుంటున్నా జనాల్లోకి ఎక్కించేటటువంటి ప్రక్రియగా క్లియర్ గా ఇది కనపడతా ఉంది. అంతమించే ఉంది. రైట్. రాజధానిలో భూములు ఇచ్చినటువంటి రైతుల దుస్థితి ఎలాగుంది? వాళ్ళ తల్లిదండ్రులేమో ఆ భూములు ఇచ్చేశారు, వాళ్ళేమో ఈరోజు అక్కడ వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ రాలేదు, రెసిడెన్షియల్ ప్లాట్స్ రాలేదు, కమర్షియల్ ప్లాట్స్ రాలేదు, జీవనోపాధి కోల్పోయారు. అక్కడ రాజధాని నిర్మాణంలో వాళ్ళని భాగస్వాములు చేస్తానన్నారు. వాళ్ళ దగ్గర ఉండే వ్యవసాయ పనిముట్లు కానీ లేకపోతే ఈ ట్రాక్టర్ లాంటివి కానీ వీటన్నింటి కూడా రాజధాని నిర్మాణంలో వాడుకుంటామని జీవోలో చెప్పారు ఆ రోజు. ఇవేవి చేయకపోవడంతో ఈరోజు రాజధాని నుంచి చంద్రబాబు వస్తే ఏదో బాబు వస్తే జాబ్ వస్తుంది కాదు, జీవనోపాధే పోతుంది. ఈరోజు రాజధాని నుంచి యువత మొత్తం పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది. రైతులు మరణిస్తున్నారు. కనీసం రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడున్నాయో తెలియక 11 ఏళ్లుగా వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదన. వాళ్ళ పిల్లలేమో ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు, జీవనోపాధి లేక. ఎన్ని కష్టాలు పడుతున్నారంటే అక్కడ సోషల్ యాక్టివిస్ట్ వసుంధర గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి విందాం. నిజంగా రాజధానిలో ఇలాంటి పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారు మనకి చూపిస్తున్నటువంటి బాహుబలి సినిమా ఎలా ఉంది, వాస్తవ పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి వసుంధర గారి మాటల్లో విందాం. అమరావతికి మళ్ళీ 2వ భూసేకరణ జరగకపోతే ఇది ఒక మున్సిపాలిటీగా ఉంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సెలవు ఇచ్చారని. కాదండి, మున్సిపాలిటీ కాదు, ఇది ఒక పంచాయతీగా మిగలబోతుంది. ఎందుకంటే 1000 కుటుంబాలని ర్యాండమ్ శాంపుల్స్ మేము తీసుకున్నప్పుడు అక్కడ చాలా మంది ముసలాళ్ళు మాత్రమే ఉన్నారు. ఏమ్మా మీ పిల్లలు ఎక్కడున్నారు? చాలా దుర్భరంగా కుక్కి మంచాలు అట్లా ఉన్నారు. ఏమో ఇక్కడ ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడ వెళ్ళారంటే ఇక్కడ గ్రామాల్లో పనులు లేవు, అందుకని బెంగళూరుకి, చెన్నైకి, చుట్టుపక్కల ఉండేటువంటి నగరాలకి, హైదరాబాద్కి ఎక్కువ బెంగళూరు, చెన్నైకి వెళ్ళారు. అక్కడ వాళ్ళు చేస్తున్న పనులు చాలా 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 దుర్భరమైనటువంటి పనులు, పిల్లలకు చదువులు లేవు. దీని పర్యవసానం ఈ సామాజిక ఆర్థిక విశ్లేషణ పర్యవసానం నేను చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి యూత్ పనులు లేవు, వ్యవసాయం లేదు,